నా నేచర్ వల్ల నాకే ఒక ట్రిప్ చెడిపోయింది. ఇదేదో తీసుకున్నాం పూరీలు, చిన్న పూరీలు. మన ఆంధ్ర సైడ్ అసలు దొరకవు, సైడ్ దొరుకుతాయి. RFI కార్డ్స్ తీసుకోవడానికి వెళ్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నేచర్ బాయ్ హరిని. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఢిల్లీలో ఉన్నాను అనమాట. 36 గంటలు, దగ్గర 36 గంటలు టైం పట్టింది ఢిల్లీని చేరుకోవడానికి నాకు. మా అమర్నాథ్ యాత్రలో 1వ తేదీ నుంచి అయితే 3వ రోజు అనుకోండి. మేము ఢిల్లీలో ఎక్కడికైనా ప్లేస్ వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి పార్ట్ 2 మొదలవుతుంది అన్నమాట. రూమ్స్ చాలా హెవీ కాస్ట్ ఉన్నాయన్నమాట. దగ్గర 1000-1500, మినిమం 1000 రూపాయలు. స్నానం చేయడానికి అంత ఖర్చు మేము పెట్టలేమండి. ఎందుకంటే మేము తక్కువ అమౌంట్తోనే ట్రావెల్ చేయాలని అనుకుంటాం, కానీ హెవీ అమౌంట్తో చేయలేము అన్నమాట. దానికి ఏంది పరిష్కారం అంటే, మాకు వెయిటింగ్ హాల్స్ అవన్నీ ఉంటాయి కదా. అది మేము సాయంకాలం 5 గంటలకు మాకు ట్రైన్ ఎక్కడ ఉంది అని చెప్పినా కదా, ఓల్డ్ ఢిల్లీ నుంచి రైలు ఉంది అని. ఇప్పుడైతే మేము నిజాముద్దీన్ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని ఓల్డ్ ఢిల్లీకి అయితే వెళ్తున్నాము, రైల్వే స్టేషన్కి. ఆ రైల్వే స్టేషన్లో రిటైర్ రూమ్స్ కానీ, వెయిటింగ్ హాల్లో కానీ స్నానం చేసి ఢిల్లీని అయితే మీకు చూపిస్తాను. 2 ప్లేసుల దాకా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. 2 మెయిన్ ప్లేస్లే కవర్ చేస్తాను గైస్. ఓకే, చూడండి ఢిల్లీ. తక్కువ డబ్బులకు వచ్చిందనమాట క్యాబ్ కూడా. నేను ఫస్ట్ టైం బుక్ చేసుకోవడం. మా ఊరు జమ్మలమ్మడు, కడపలో ఈ యాప్లు అసలు ఓలా క్యాబ్స్ ఎవరు నడపరు కాబట్టి మా ఊరు సైడు మాకు తెలియదు. కొత్తగా ఫస్ట్ టైం నేను ఇక్కడ బుక్ చేసుకున్నాను అనమాట. ఓకే, ఇక్కడ 10 కిలోమీటర్లు ఉంది దగ్గర. ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ కాడ క్యాబ్ దించేసింది అనమాట. ఒక 10 రూపాయలు టిప్పు కూడా ఇచ్చిన. ఇదే ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్. ఇప్పుడు లోపలికి వెళ్దాం, చూద్దాం. ఫ్రెండ్స్, ఓల్డ్ ఢిల్లీకి రైల్వే స్టేషన్లోకి వచ్చినాము. రూమ్స్ తీసుకున్నాం. ఒక్కొక్క రూమ్ కాస్ట్ వచ్చేసి ఎంత పడిందంటే 150 రూపాయలు. నాకు 150, మా చిన్న 150, మొత్తం ఇద్దరికి కలిసి ఒక 300 రూపాయలు అయితే ఛార్జ్ అయితే పడింది. ఇప్పుడైతే సినాన్ స్నానం చేయడానికి వెళ్ళాడు. ఎంతసేపు ఉన్నాడో తెలియదు. సినాన్ వచ్చినాక నేను కూడా వెళ్తా. ఇది ఓపెన్ అనమాట డార్మెటరీ రూము. ఇలా మొత్తం 6 బెడ్స్ ఉన్నాయి. 6 ఉంటారు అనమాట ఒక రూమ్లో, అలా అనమాట. ఫ్రెండ్స్, డార్మెటరీ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం తినడానికి. అది మేము ఢిల్లీలో 2 ప్లేసులు కవర్ చేద్దాం అనుకున్నాను, కానీ ప్రకృతి నేచర్ సహకరించలేదు. దగ్గర ఇప్పుడు సమయం వచ్చేసి 4 అవుతుంది. ఇంకా గంటనే సమయం ఉంది. 3:30కు వర్షం అయితే ఆఫ్ అయిపోయింది. వర్షం వల్ల వర్షం వచ్చింది చూడండి. వర్షము 3:30కు ఆగిపోయింది. ఇంకా హాఫ్ అన్ అవర్లో 3:40కి ఆగిపోయింది. తెలియదు. అందుకు ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. సమయం వచ్చేసి 4. గంటలో మేమేం తిరిగి చూడం కాబట్టి బయటికి వెళ్ళి తినాలన్నమాట. వర్షం భారీగానే పడింది. ఖచ్చితంగా 1 నుంచి 3 గంటలు వర్షం పడింది. 3 గంటలు వర్షం పడడం వల్ల మేము ఢిల్లీని కవర్ చేయలేకపోతున్నాం. 5 గంటలకు ట్రైన్ ఉంది జమ్మూకు. ఇదే స్టేషన్ నుంచి మిస్ అయిపోయినాం. వర్షం రాకుంటే నేను మీకు ఇండియా గేటు, రెడ్ ఫుట్ చూపించేవాడిని. మిస్ అయినా రిటర్న్లో అయినా చూపించడానికి ట్రై చేస్తా ఖచ్చితంగా. వర్షం చూడండి, అసలు వర్షం ఎలా పడిందంటే అలా పడింది. అది ఢిల్లీ చల్లగా ఉంది. ఇప్పుడు పొద్దునైతే చాలా చెమట అట్లా ఉన్నది. ఇప్పుడు బాగానే నా నేచర్ వల్ల నాకే ఒక ట్రిప్ అయితే ఎత్తిపోయింది. అంతా వెదరా తిననా ఎనికి చూడు, మొత్తం మేఘాలే, మొత్తం మేఘాలు. నా నేచర్ వల్ల నాకే ఒక ట్రిప్ చెడిపోయింది. చాలా బాధపడుతున్నా. సమయం 4 అవుతుంది. గంటలో రైలు ఉంది. ఈ గంటలో నేను ఏం చూపించాలి? ఇక్కడ నుంచి ట్రాఫిక్లో వెళ్ళడానికి టైం చాలా ఎక్కువ అవుతుంది. ఆ ఇండియా గేట్ అయినా, రెడ్ ఫుట్ అయినా. రెడ్ ఫుట్ వచ్చేసి ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు, ఇండియా గేట్ 4 కిలోమీటర్లు. ఏ ఒక్క ప్లేస్ కూడా కవర్ కాదు. బస్ స్టాండ్ అనుకుంటా. పూరి తింటున్నాం మేము. స్టేషన్ బయటనే అనమాట. ఇది అనమాట స్టేషన్ బయటనే తింటున్నాం. ఏంది అది అర్థం కాలే. పూరి
ఏందేందో 30 రూపాయలు అంట. ఇదేదో తీసుకున్నాం పూరీలు, చిన్న పూరీలు. బస్ స్టాండ్ రోడ్డు మీదనే తింటున్నాం, రైల్వే స్టేషన్ బయటనే. టేస్ట్ చేద్దాం. చిన్న ఎట్లుంది? అంతే, ఇదే ఈరోజు మాకు. అవి పూరీలు తినేసినాను. దీని పేరు చౌలెట్ చావన్ అంట. రైసు, శనగల కూర. రేటు మళ్ళీ లాస్ట్ చెప్తా తిన్నాక. టేస్ట్ కూడా చెప్తా. అక్కడ నాకు 2 రైసు, శనగల కూర అదేమంతగా బాగాలేదు. పూరి బాగుంది. రైస్ కన్నా మళ్ళీ పూరీనే తీసుకుని ఉంటే బాగుంది. దాని పేరు ఏదో ఉంది, సంథింగ్ పేరు కూడా చెప్తా, నాకు పేర్లు రావు. ఏం పేరు దాని పేరు? చోలే చావల్. రెండో ఐటమ్ చోలే చావలే, అది బాగాలేదు. ఇంకో ఫస్ట్ ఏదో ఉంది, దాని పేరు మళ్ళీ చెప్తా గుర్తొచ్చినప్పుడు. కొంచెం బయటకు తిరిగేసి మళ్ళీ రైల్వే స్టేషన్లోకి వచ్చేస్తున్నాం. దగ్గర 40 నిమిషాలు ఉంది రైలుకు. వర్షం పడింది, అట్లా పోయి వచ్చేలోకి చూడండి చూసుకు చాలా బుడద అంటింది. తినేసినాం మేము కొంచెం, అదే స్నాక్స్ టైపుగా ఒక పూరీలు అది తినేసినాం. భోజనమే చేసినాం బయట. తెలిసినా 11వ ప్లాట్ఫారంకి వెళ్ళాలి. చూడండి వర్షం పడుతుంది, చినుకులు పడుతున్నాయి చూడండి. ఇట్లా పైకి వెళ్ళాలేమో. చల్ రే హైదరాబాద్, ఓల్డ్ ఢిల్లీ, పురాన్ ఢిల్లీ. మా ప్లాట్ఫారం నెంబరు. ఈ రైలే అన్నమాట ఇప్పుడు మనం ఢిల్లీ నుంచి జమ్మూకు తీసుకుని వెళ్ళే రథం ఇదే. ఆగిపోతుంది ఈ రథం, ఎక్కువ ఆగుతుంది అన్నమాట. ఎక్కువ స్టాప్స్ ఉన్నాయి. చాలా డీజిల్ది, కరెంటుది కాదు ఇది. స్పీడ్ ఏం పెద్దగా పోదు, కానీ ఇవన్నీ జనరల్ చూడండి, జనరల్ వాళ్ళు. జనరల్ బోగిలే. మా బోగి ఇక్కడనే వస్తుంది, B4 థర్డ్ AC అన్నమాట. ఇది కూడా జనరలేనా? అదో కరెక్ట్గా వస్తుంది అనుకున్నా, కానీ అక్కడ 4 ఉంది. కరెక్ట్గా వస్తుందా? వస్తుందిలే, ఖచ్చితంగా అయితే వస్తుంది. ఇదే B4, దీంట్లోనే మనం ఎక్కేది. B4 కరెక్ట్గా ఇచ్చినాడు. దీని కిందనే కరెక్ట్గా నిలబడుతుంది. ఈయనే పెట్టినాడు, పర్వాలేదు, బాగానే ఇచ్చినాడు అనుకుంటా. 8, 15. ఢిల్లీ నుంచి వెళ్ళిపోతున్నాం. ఓల్డ్ పెద్దదే, మెకానిక్ షెడ్ ఏమో ట్రైన్లకు. సర్వీసింగ్ ఉండొచ్చు, బోగిల్ సర్వీసింగ్. ఎన్ని ట్రాక్లు ఉన్నాయి చూడు. ఓల్డ్ ఢిల్లీ అనమాట ఇది. న్యూ ఢిల్లీ కూడా పెద్దది, చాలా ట్రాక్లు చూడండి ఎన్నుండే. స్లో వెళ్తుంది, అంత స్పీడ్ ఏం లేదు. దగ్గర 90 కూడా వెళ్ళడం లేదు. అది ఢిల్లీ దాటింది అనుకుంటున్నా, చూద్దాం. ప్రశాంతంగా. ఇవి మన ఆంధ్ర సైడ్ అసలు దొరకవు, సైడ్ దొరుకుతాయి. అంటే శనగలు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్.
ఒక గంటలో జమ్ము అయితే చేరుకుంటాము. మా సిమ్ములు అయితే పని చేయడం లేదు, అంటే కొత్త సిమ్ తీసుకోవాలి. అంటే ప్రీపెయిడ్ పని చేయదు, పోస్ట్ పెయిడ్ ఒక్కటి పని చేస్తుంది అనమాట. వచ్చేసి మనం ఇక్కడ డోర్స్ ఇది ఓపెన్ కాలే, ఏసీలో ఇతను పడుకున్నాడు ఈ డోర్ కింద. మనం స్లీపర్కి వెళ్దాం, స్లీపర్ కోచ్కి వెళ్ళి వ్యూ చూపిస్తాం మీకు. అది థర్డ్ ఏసీ అనమాట, ఇది స్లీపర్ బోగి. ఓకే, ఎవరు లేరు పెద్దగా, ఫ్రీగా వాళ్ళు ఉన్నారు. ఆ డోర్ ఓపెన్ చేయలేము అనమాట, ఏసీది కాబట్టి. ఇది ఓపెన్లో పెట్టుకోవాలి. జమ్మూకి ఇంకా ఒక గంట సేపు ప్రయాణం చేయాలి. నేను జమ్మూలో అయితే దిగేస్తున్నా. రాసిరానా గాయస్, జమ్మూ రైల్వే స్టేషన్ ఇది. ఎట్లా బయటికి ఎట్లా వెళ్ళాలబ్బా, జమ్మూలో దిగేసినాం. ఇప్పుడు జమ్మూ నుంచి బయటికి వెళ్ళాలి. ఫోన్ సిగ్నల్స్ అయితే పనిచేయలేదు. అంత పెద్దదేం కాదు, చిన్నదే. 3 ప్లాట్ఫారాలు ఉన్నాయి అంతే. 1, 2, 3 3 ప్లాట్ఫారాలు ఉన్నాయన్నమాట ట్రైన్లు నిలబడేది. ఇప్పుడైతే మనం బయటికి వెళ్దాం. మా సిమ్స్ అయితే పనిచేయలేదు. ఇప్పుడు మేము సిమ్ తీసుకో ముందు RFI కార్డ్స్ తీసుకోవాలి. ఎగ్జిట్ అయిపోతున్నాం. నేను సిననా మన గేట్ అనమాట. నో ఉంది లైట్. ఇప్పుడే బయటకు వచ్చేసినాం. బయట చూడండి జమ్మూ. సిననా బయట చూడండి ఎంత జనం ఉన్నారో. చూడండి ఇక్కడ 2 ఆర్మీ వెహికల్స్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం కొంచెం ఆర్మీ వాళ్ళ క్యాంప్స్ ఎక్కువ ఉంటాయి. అంటే పాకిస్తాన్కి దగ్గర ఉంటుంది జమ్మూ. దీని మీద ఉగ్రవాదులు ఎప్పుడు దాడి చేస్తూ ఉంటాడు, వేషనాగురుకులు. చూడండి ఎంత జనాలు ఉదాహరణ రైలు పోయినట్టే. ఓకే, కొత్త అనుభూతులు బాగానే ఉంటాయి. చూద్దాం. మన ఇప్పుడు RFI కార్డ్స్ తీసుకోవడానికి వెళ్తున్నాం. అమ్మాయిలు అయితే చాలా బాగున్నారు, ముఖ్యంగా ఆ సైడ్ ఆ అమ్మాయి కూడా బాగానే ఉంది. జోక్ రైల్వే స్టేషన్ నుంచి అట్లా వచ్చినాము. ఇట్లా కూడా రావచ్చు, ఎందుకంటే మేము అట్లా వచ్చినాము. రైల్వే స్టేషన్కు రైట్ సైడ్, అంటే మనకు లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఆ గూడెంలో ఇస్తున్నారు. ఆ టెంట్ ఉంది చూడండి తెల్లది, ఆ టెంట్ దగ్గర ఇస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడనే అనమాట అమర్నాథ్ యాత్రకు RFI కార్డ్స్ అనేది ఇక్కడ తీసుకోవాలి. నేను RFI కార్డ్స్ తీసుకోవడానికి వెళ్తున్నాను. ఇది దీంట్లో నుంచి ఇటు రావాలి. ఇట్లా ఇన్నే RFI కార్డ్స్ తీసుకునేది. క్యూలో ఉన్నాం, ఇక్కడ తీస్తున్నాం. కాగితాలు ఇవన్నీ తీసుకోవాలన్నమాట. RFI కార్డు. ఇప్పుడే RFI కార్డు తీసుకున్నా. ఈ టెంట్లోనే అట్లా వెళ్ళి అట్లా రావాలన్నమాట. ఏం రూపాయి కూడా ఖర్చు కాలేదు RFI కార్డుకి. ఇప్పుడు వచ్చేసి మేము సిమ్ తీసుకోవాలి. సిమ్ము ఫ్రెండ్స్, ఇది రైల్వే స్టేషన్ అనమాట. రైట్ సైడ్నే వస్తుంది. రైల్వే స్టేషన్కి లెఫ్ట్ సైడు చూడండి. దీంట్లో వెళ్ళాలి. బ్యాగ్ దీంట్లో పెట్టేసి అటు వచ్చి టెంట్లో RFI కార్డు తీసుకొని ఇట్లా బయటకు వచ్చేయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మేము RFI కార్డు తీసుకున్నాం. చూడండి, నేను చిన్న RFI కార్డు అయితే సాధించినాము. ఇప్పుడు సిమ్ములు తీసుకోవాలి. మా అమర్నాథ్ యాత్ర అనేది ఇక్కడి నుంచే మొదటి అడుగు పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ లగేజ్ తెచ్చుకోవాలి. గాయస్, మేము RFI కార్డ్స్ తీసుకొని ఇక్కడ మన సిమ్స్ పనిచేయాలన్నమాట. ప్రీపెయిడ్ సిమ్స్ అయితే పనిచేయవు. పోస్ట్ పెయిడ్ ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియాలో పనిచేస్తుంది అనమాట. ఇక్కడ ఓన్లీ పోస్ట్ పెయిడే పనిచేస్తుంది. మన ఊర్లో తీసుకొని పోస్ట్ పెయిడ్ ఇక్కడ కూడా పనిచేస్తుంది అనమాట. మేము అక్కడ మాది ప్రీపెయిడ్ సిమ్స్ కాబట్టి పోస్ట్ పెయిడ్ ఇప్పుడు తీసుకుంటున్నాం. BSNL నేను తీసుకొని ఓన్లీ సీనన్ ఒక్కడే తీసుకుంటాడు. ఎందుకంటే ఇద్దరికి ఎందుకు ఒక సిమ్ ఉంటే చాలు కాంటాక్ట్ చేయడానికి మన వాళ్ళను. ఇంకొకటి
మా అన్న వాళ్ళు వస్తున్నారు ఇంకా. వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు. వీళ్ళు 10 గంటలకల్లా వచ్చేస్తారు అన్నమాట. ఫ్లైట్లో వస్తారు వాళ్ళు. వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి మాత్రమే సిమ్, మా ఇంట్లో వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి. ఫ్రెండ్స్, నేను జమ్మూ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాను అనమాట. ఈ వీడియో ఇంతే గాయస్. ఢిల్లీ నుంచి జమ్మూ వరకు ప్రయాణం ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా చాలా మర్చిపోతున్నారు, లైక్ చేయడం లేదు. లైక్ చేస్తేనే నాకు కొంచెం బూస్టప్ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం జమ్మూ నుంచి పెహల్గావ్కి పార్ట్ 3 ఆ వీడియోని అయితే చూసేయండి.